ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయం కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. ఒక ఇంట్లో అనేక దేవతా విగ్రహాలు ఉండవచ్చా అని అడుగుతున్నారు. సహజ సిద్ధంగా ఒక ఇంటిలో దేవతా మందిరాన్ని ఏర్పరచుకొని పూజ చేసేటప్పుడు ఆ ఇంటి ఇలవేల్పు ఎవరో ఆ ఇలవేల్పు యొక్క చిత్రపటం కానీ చిన్ని విగ్రహం కానీ బొటన సైజు విగ్రహం ఆ యొక్క పూజా మందిరంలో మధ్యలో ప్రత్యేక ఆసనం మీద ఉంచాలి. అంటే ఓ చిన్న ప్లేటులో ఉంచాలి. అలాగే వివిధ రకాలైన దేవతలు మీరు గనక అనేక తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కనుక తీసుకొని వచ్చినవి ఆ పూజా మందిరంలోనే పెట్టాలి అనుకున్నప్పుడు ఆ చోటు చాలని పక్షంలో ఒకదానిపైన ఒకటి ఉంచి అలంకరించేటువంటి ప్రభావం వాస్తురీత్యా చాలా ఘోరమైనటువంటి విపత్కర పరిస్థితిని ఏర్పరుస్తుంది. అంటే మీరు నిత్యం ఆచరించే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. కరెంటు ఉన్నా బల్బులు ఎరగవు అన్న సందంగా ఆ ఇంట్లో మీకు భక్తి భావన స్ఫూర్తితో ఉన్న దివ్యశక్తి తరంగాలు ఉన్నప్పటికీ ఆ తరంగాలు మిమ్మల్ని చేరవు. ఎందుచేత అంటే ఒక చిత్రపటంపై మరొక చిత్రపటం ఉంచటం వల్ల, ఒక విగ్రహం పైన మరొక విగ్రహం ఉంచటం వల్ల ఈ విధమైనటువంటి దోషం సంభవిస్తుంది. కాబట్టి పూజా మందిరంలో ఎప్పుడూ కూడాను మీరు కొలిచేటువంటి ఇంటి ఇలవేల్పుతో పాటు కొన్ని చిత్రపటాలు కొన్ని విగ్రహాలు మాత్రమే ఉండాలి తప్ప అత్యధికంగా విగ్రహాలు ఉండరాదు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, వినాయక విగ్రహం ఒకటే ఉండాలి. 32 వినాయకులు కదండి, నేను నా పూజా మందిరంలో 32 వినాయకుల్ని పెట్టి పూజ చేస్తానంటే అది అలా కుదరదు. ఒకటి కన్నా ఎక్కువ వినాయకులు ఉంటే ఇంట్లో ఖర్చులు అధికమవుతాయి. మీ పూజా మందిరంలో కావాలంటే మీరు ఇంట్లో అలంకరణ కోసం వినియోగించేటువంటి ర్యాక్స్ ఉంటాయి చూసారా, చక్కగా గోడలకి అమరుస్తారే, ఇంటీరియర్ డెకరేషన్స్ అంటారు. వాటిలో మీరు కావాలంటే 32 వినాయకుల్ని లైన్లో పెట్టుకోండి. లేకపోతే ఒక వినాయకుడు సంగీతం పాడుతున్నట్టు, ఒక వినాయకుడు హార్మోని వాయిస్తున్నట్టు, ఒక వినాయకుడు మధ్యలో వాయిస్తున్నట్టు, ఇలా కూడా వినాయకుడి యొక్క విగ్రహాలని చిన్న చిన్న విగ్రహాలని మీరు అందంగా అమర్చుకోవచ్చు. అంతేగాని మీరు పూజ చేసే మందిరంలో మాత్రం ఒక్క వినాయకుడు మాత్రమే ఉండాలి. అది కూడాను మీరు తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకుడిని ఉంచితే మీ ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చేస్తాడు. అది కూడా కుడివైపు తొండం ఉండాలి, తెల్ల జిల్లేడు వేరు. ఆ వేరు సహజంగానే వినాయకుడితో వస్తుంది. అది ఆ వేరుని చక్కగా చెక్కి అమరుస్తారు. ఇప్పుడు తెల్ల జిల్లేడు వేరు అని చెప్పేసి వినాయకుడు ఇంతే ఉంటుంది. ఇంతకన్నా పెద్ద విగ్రహాలు పెట్టకూడదు. ఎవరి బొటన వేలు ఎంత ఉంటుందో సైజు, ఆ బొటన వేలు సైజు ఉన్న విగ్రహమే పెట్టి పూజ చేయాలి మీరు నిత్యం మీ ఇంటిలో. అలాగే చిత్రపటాలు పెద్ద పెద్దవి పెట్టకూడదు. పెద్ద పెద్దవి వెంకటేశ్వర స్వామి ఫోటో మీ పూజా మందిరంలో పెద్దది పెడితే దానికి తగ్గట్టు నైవేద్యం కూడా పెట్టాలి. చిన్న ఫోటో వెంకటేశ్వర స్వామి వారిది, లక్ష్మీదేవి అది. అయితే విగ్రహాలని ఫోటోలని అమర్చేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాస్తుశాస్త్రంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈశాన్యంలోనే వినాయకుడిని, శివుణ్ణి, పార్వతీది ఆ కుటుంబం మొత్తం ఈశాన్యంలో ఉండాలి. మిగతా అన్ని ఫోటోలు వరుసన పెట్టుకోండి. అయితే భార్యాభర్తలు దేవుళ్ళలో ఉన్నటువంటి పక్క పక్కన పెట్టాలి, కానీ దూరంగా పెట్టకూడదు. వెంకటేశ్వర స్వామి ఫోటో మధ్య పెట్టి లక్ష్మీదేవి ఫోటో ఆ చివర ఎక్కడో పెట్టి మధ్యలో ఇంకో ఫోటో పెడితే కుదరదు.
దానికి సంబంధించినటువంటి చిత్రపటాలన్నీ చక్కగా పెట్టి అమర్చి మీరు పూజ చేసుకోండి. ఎన్ని విగ్రహాలు పెట్టామని కాదు, మనం ఎంత విధంగా త్రికరణ శుద్ధితో నిత్యం పూజ చేస్తున్నాం మన మనస్సుతో అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సర్వసంపదల్ని ప్రసాదిస్తాయి ఆ దేవతా స్వరూపాలు. సర్వే జనా సుఖినో భవంతు.